కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలో ఈ పిటిషన్పై పలుమార్లు విచారించింది సుప్రీం ధర్మాసనం. దర్యాప్తు సరిగా జరగడం లేదని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి అసలైన నేరస్తులను శిక్షించాలని బాధితురాలి పేరెంట్స్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేరస్తులకు మరణ శిక్ష విధించాలని సుప్రీంను బాధితురాలి పేరెంట్స్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్పై నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపబోతోంది. ఇప్పటికే సంజీవ్ రాయ్ని దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది సిల్దా కోర్టు. ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. దోషికి మరణ శిక్ష విధించాలని మమతా బెనర్జీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సంజయ్ రాయ్కి శిక్ష ఖరారు చేస్తూ బాధితురాలికి 17 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని సిల్దా కోర్టు ఆదేశించింది. అయితే మాకు నష్టపరిహారం వద్దు, న్యాయం మాత్రమే కావాలని సిల్దా కోర్టు న్యాయమూర్తిని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నేడు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఏ టైంలో విచారణ ప్రారంభమవుతుంది? రైట్ సటాజ్, సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్య ఘటనకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం దీనిపై విచారణ జరపనున్నారు. అయితే గతంలో ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత సిబిఐ దర్యాప్తు అనేది సరిగా జరగడం లేదు. దీనిపై లోతైన సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, మరణశిక్ష విధించాలంటూ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ పిటిషన్ సుమోటోగా స్వీకరించి ఈరోజు దర్యాప్తు జరపబోతున్నారు. అయితే గతంలో ఏదైతే పలుమార్లు పిటిషన్పై విచారణ జరిపారు, 2024 ఆగస్టు 9వ తేదీన డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు దర్యాప్తు సరిగా జరపడం లేదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు 11వ తేదీన సిబిఐకు దర్యాప్తును అప్పగించారు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు కూడా సరిగా కొనసాగడం లేదంటూ సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. అయితే 20వ తేదీన 2024 ఆగస్టు 20వ తేదీన తొలిసారి గత మాజీ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం మొదటిసారిగా దీనిపై విచారణ జరిపారు. తర్వాత 22వ తేదీన ఆగస్టు అదే నెల 22వ తేదీన మళ్ళా రెండోసారి చీఫ్ జస్టిస్ ధర్మాసనం గత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. అంటే గతంలో ఏదైతే విచారణ సరిగా జరగడం లేదు, దర్యాప్తు సరిగా జరగాలి అనేది అసలు నేరస్తులను గుర్తించాలంటూ కూడా బాధితురాల తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గతంలో పలుమార్లు విచారణ జరిపారు. అయితే ఇప్పుడు మళ్ళా రీసెంట్గా ఏదైతే సిల్దా కోర్టు విచారణ జరిపి గత వారం శనివారం శిక్షను అంటే దోషిగా తేల్చుతూ 20వ తేదీన శిక్షను ఖరారు చేసింది. దానిలో భాగంగా జీవిత ఖైదు విధించడం అంటే యావజ్జీవ కారాగార శిక్ష, మరణం వరకు కూడా శిక్ష అనుభవించాలనేది సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది. కానీ ఇది సరైన తీర్పు కాదు, మరణశిక్ష విధించాలనేది దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినిపించింది. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళా సుమోటోగా స్వీకరిస్తూ సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది. అసలు నేరస్తులను బయటికి తీసుకురావాలి. అటువంటి వారినే అంటే ఒక వ్యక్తిని మాత్రమే ఇప్పుడు శిక్ష ఇంప్లిమెంట్ చేశారు. కానీ దీని వెనుక బలమైన శక్తి, బలమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా విచారించాలనేది ప్రధానంగా బాధితురాల తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఆ పిటిషన్పై ఈరోజు సుమోటోగా స్వీకరించి సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేయబడుతుంది. అంటే 1వ కోర్టులో 42వ కేసుగా కూడా ఈ నమోదైంది. అంటే మధ్యాహ్నం లోపు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో కూడా ఈ పిటిషన్పై విచారణ జరగబోతుంది. అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కాబట్టి జీవిత ఖైదు కాకుండా మరణశిక్ష విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్పై డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరపబోతోంది. అక్కడ డివిజన్ బెంచ్, ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇద్దరు కూడా విచారణ జరపబోతున్నారు. ఇద్దరు కూడా ప్రధానంగా అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరణశిక్ష విధించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ అసలు నేరస్తులను గుర్తించాలంటూ కూడా బాధితుల కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు సుమోటోగా స్వీకరించి విచారణ జరపబోతున్నారు. అయితే ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం అక్కడ కానీ ఇక్కడ కానీ మరణశిక్ష విధించాలనేది ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అక్కడ. కలకత్తా హైకోర్టులో ఏం జరగబోతుంది, ఇటు సుప్రీం ధర్మాసనం ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్పు వెలువరిస్తుందని కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.
కోల్కతా ఆర్చికర్ హాస్పిటల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగబోతోంది. అయితే ఈ కేసులో విచారణ సరిగా జరగడం లేదని, లోతైన విచారణ చేస్తేనే అసలైన నేరస్తులు బయటపడతారనేది పేరెంట్స్ యొక్క వాదన. అయితే మరి కాసేపట్లో విచారణ ప్రారంభమవబోతోంది.